తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నీటి కొరత కూడా ఉంది. సో ఉన్న అతి కొద్ది నీటి వనరులను వినియోగించుకొని రైతన్నలు కూరగాయల సాగు చేయటం లాభదాయకం అంటారా? ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో విత్తనాలు నాటడం వల్ల రానున్న వేసవిలో రైతన్నలు లాభాలు ఆర్జించే అవకాశం ఉందా? లాభాలు ఆర్జించవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే ఫిబ్రవరి తర్వాత ప్రతి ఒక్క చోట కూడా కూరగాయల సాగుబడి అనేది తగ్గిపోతుంది. అంటే వాటర్ లేని వాళ్ళందరూ వేయరు, కేవలం నీళ్ళు ఉన్నోళ్ళు మాత్రమే వేస్తారు. అలా నీళ్ళు ఉన్నోళ్ళు వేసేటప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో చేసేటప్పుడు మల్చింగ్ అనేది కంపల్సరీ పాటించాల్సినటువంటి అంశం. ఈ మల్చింగ్ చేయటం వల్ల ఏమైందంటే, ఈ సపోజ్ టమాటా పెట్టినా, పచ్చిమిరపకాయ పెట్టినా, లేదు దోసకాయ పెట్టారు, దోసకి పెద్దగా మల్చింగ్ అవసరం ఉండదు. కానీ దోస ఏంటంటే తక్కువ వాటర్ని వినియోగించుకుంటూ అంటే కొంచెం డ్రాట్ కండిషన్స్లో కూడా పెరగగలదు. అదేవిధంగా గోరుచిక్కుడు ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. తర్వాత బెండ ఉంది, తర్వాత తీగజాతి మొక్కలు ఉన్నాయి, దొండ ఒకటి, బేర్ ఒకటి, కాకర ఒకటి, ఇలాంటి వాటికి కూడా మల్చింగ్ చేసుకుంటూ వీటి నీడకు పందిరి కనుక ఏర్పాటు చేసుకొని పందిరి కింద కూడా టమాటా, అల్లం మొదలైనవి సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వీటి వేరు వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మల్చింగ్ అనేది, అంటే స్ట్రా మల్చింగ్ కానీ లేకపోతే వరిపట్టు మల్చింగ్ కానీ ఏదో ఒక రకంగా మల్చింగ్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే మాత్రం మనం కూరగాయల పంటల్లో మంచి ఫలసాయం తీయవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, డ్రిప్ ఇరిగేషన్ వితౌట్ మల్చింగ్ కనుక చేసినట్లయితే అక్కడ సూక్ష్మ వాతావరణం నెలకొల్పపోగా తర్వాత కింద నుంచి ఏవైతే లవణాలు ఉంటాయో ఆ లవణాలన్నీ కూడా హై టెంపరేచర్కి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి చౌడు నేల ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది, ముఖ్యంగా నల్లరేగడి నేలలో. కాబట్టి ఈ విషయం గమనించండి. డ్రిప్ ఇరిగేషన్ కనుక పెట్టుకున్నట్లు, అంటే బిందు సేద్యం చేసేటట్లు కనుక అయితే ఖచ్చితంగా మల్చింగ్ చేసి ఆ మొక్క మొదల చుట్టూ కూడా మల్చింగ్ చేయటం, లేకపోతే మొత్తం ఆ సాలు మొత్తం మల్చింగ్ చేయటం వల్ల మీకు ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పడ్డ వాటరు నేరుగా మొక్కకు అందించబడి అక్కడ సూక్ష్మ వాతావరణం నెలకొల్పబడి మీరు అందించే జీవామృతం ఏదైతే ద్రవజీవామృతం ఉంటుందో దాని ద్వారాగా వానపాములు ఇవన్నీ పెరిగి మంచి పోషకాలను మొక్కకు అందించబడతాయి అన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డ్రిప్ ఇరిగేషన్ కనుక చేసేవాళ్ళు ఎవరైనా సరే మల్చింగ్ చేసుకోవటం అత్యంత అవసరం అన్న విషయం గుర్తుపెట్టుకోండి.